శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు వార్తాకిరణం. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ నేతలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. మీ గౌరవాన్ని మరింత పెంచుతా మహిళా దినోత్సవంలో సీఎం చంద్రబాబు. యువత పోరును విజయవంతం చేద్దాం, వైవి సుబ్బారెడ్డి పిలుపు. డిజిటల్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి, నారా భువనేశ్వరి. ఇక డీటెయిల్స్ చూస్తే, గుజరాత్ కాంగ్రెస్లో 2 వర్గాలు ఉన్నాయని ఆ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ అన్నారు. ఒక వర్గం ప్రజలతో ఉందని, వారి కోసమే పనిచేస్తుందని, వారి కష్టసుఖాలను తెలుసుకుంటుందని పేర్కొన్నారు. మరో వర్గం బీజేపీకి బి టీమ్గా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నకిలీ నేతలకు బుద్ధి చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ऑपोजिशन चाहते हैं, विकल्प चाहते हैं, बी टीम नहीं चाहते हैं. तो मेरी जिम्मेदारी ये 2 जो ग्रुप्स हैं इनको छानने का है. कांग्रेस पार्टी में नेताओं की कमी नहीं है. डिस्ट्रिक्ट लेवल, ब्लॉक लेवल, सीनियर लेवल नेता हैं, बब्बरशेर हैं, मगर पीछे से चेन लगी हुई है और बब्बरशेर बंधे हुए हैं सब. एक बार मेरी मीटिंग हो रही थी, वहां पे शायद मध्य प्रदेश का डेलीगेशन था. एक कार्यकर्ता खड़ा हुआ, कहता है राहुल जी आप एक काम कर दीजिए. मैंने कहा क्या? कहता है 2 तरीके के घोड़े होते हैं, एक होता है रेस का, एक होता है शादी का. कांग्रेस पार्टी रेस के घोड़े को बारात में डाल देती है और बारात के घोड़े को रेस में डाल देती है. अब गुजरात की जनता देख रही है, गुजरात की जनता देख रही है, कह रही है भैया कांग्रेस पार्टी ने रेस में बारात. ఆడబిడ్డలు అభివృద్ధిలో భాగస్వామ్యం కాకపోతే చులకనగా చూసే అవకాశం ఉంటుందని, ఆర్థికంగా సమాజంలో పైకొచ్చేందుకు ఆడబిడ్డల గౌరవం పెంచేందుకు డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలతో సీఎం మాట్లాడుతూ పొదుపు ఉద్యమంతో ప్రారంభించానన్నారు. గతంలో ఎన్నో మీటింగ్స్ పెట్టి మహిళలతో మాట్లాడేవాడినని చెప్పారు.
మనందరికి కూడా తల్లి జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయి. మా మదర్ కూడా అందరం వారిగానే మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయం మాకు ఆధారం. మేము చదువుకునేటప్పుడు నిద్రలేసి తెల్లవారుజామున నిద్రలేసి మాకు వంట చేయడం. నేను హై స్కూల్ కు పోయేవాడిని. అందరం మారిగా నా జీవితం కూడా. హై స్కూల్ కు పోతే చంద్రగిరి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడవాలి. 6 కిలోమీటర్లు నడవాలంటే 9:30 స్కూల్ కు పోవాలి. ఇక్కడ ఏ 6:30 7 గంటలకు బయలుదేరి తప్ప అక్కడికి రీచ్ కాలేము. 6:30కు నేను బయలుదేరాలంటే మధ్యాహ్న భోజనం మళ్ళా మాకు అప్పట్లో వండి మాకు క్యారీర్ ఇవ్వాలి. అంటే అప్పుడు పొట్లాలు కూడా కట్టేవాళ్ళం. క్యారీర్ తీసుకుపోవాలని మళ్ళా తీసుకురావాలి కాబట్టి ఈ మరిగా పొట్లాలు ఇప్పుడు చేస్తున్న ప్యాకెట్ చేసి ఇచ్చేసేవాడు. దాన్ని పుస్తకాలతో పెట్టుకొని బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళేవాడు. అంటే 5 గంటలకు నిద్రలేసి 4 గంటలకు నిద్రలేసి వంట చేసి మాకు స్నానాలు చేపించి స్కూల్ కు పంపించేది. అక్కడి నుంచి ఓసారి ఆలోచించేవాడిని, ఎవరన్నా గెస్ట్ వచ్చినా బంధువులు వచ్చినా, నేను రాజకీయాల్లో గెస్ట్లు వచ్చినా వంట చేసేవాడు. ఆ వంట చేసినప్పుడు ఆ వంట గదికి పోయి వస్తే బయట వస్తే కళ్ళంతా నీళ్లు కనపడేటివి. అంటే ఆ పొగంతా వచ్చేది, కడుపులేకి పొగబోయేది, కళ్ళ నీళ్లు వచ్చేటివి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నా తల్లి పడిన కష్టాలు ఏ ఆడబిడ్డ పడకూడదనే ఉద్దేశంతోనే దీపం ద్వారా వంట గ్యాస్ సిలిండర్లు మీకు ఇచ్చాను. దేశంలో ఎవరికి ఆలోచన రాలేదు. మా తల్లి కష్టాలు చూశాను. అందుకే నా ఆడబిడ్డలు అవస్థ పడకూడదనే ఉద్దేశంతో 95-97లోనే ఆడబిడ్డలందరికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఇప్పుడు మళ్లీ కొంతమంది రేట్లు పెరిగాయని మళ్ళా కట్టెల పొయ్యి పెట్టుకుంటా ఉంటే ఇది కరెక్ట్ కాదని దీపం 2 కింద మళ్లీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది స్ఫూర్తి. విద్యార్థులు నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్చి 12న చేపట్టనున్న యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం యువత పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వైవి సుబ్బారెడ్డి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం సకాలంలో విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఇంకొక ప్రధాన అంశం, కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్కు ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా లక్షలాది మంది నిరుద్యోగ యువకుల్ని మోసం చేసిన పరిస్థితి. మూడవ ప్రధాన అంశం, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో రాష్ట్రంలో నాణ్యమైన వైద్యం పేదవాడికి అందుబాటులోకి తీసుకుపోవాలని చెప్పి 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి అందులో సుమారుగా 5 కాలేజీలు ప్రారంభోత్సవం కూడా చేసుకుని సీట్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా 11 ఈ సంవత్సరం స్టార్ట్ చేయాల్సిన విధంగా పనులు కంప్లీట్ చేసినా కూడా వాటిని నిర్వీర్యం చేసి అవి కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పేద విద్యార్థులకు అందుబాటులో లేకుండా చేసే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఈ 3 అంశాలపై రేపు మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు, యువకులు అందరినీ సమీకరించుకొని మన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి పత్రాలు అందజేసే కార్యక్రమం తలపెట్టారు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం అయ్యేటట్టు ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి 2 రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకొని ఎక్కడెక్కడ విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం అయ్యేటట్టుగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో 3 అంశాల్లో అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా విజయవాడలో శనివారం నిర్వహించిన అలీప్ అంతర్జాతీయ సదస్సులో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సైబర్ నేరాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలి, డిజిటల్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి, సహజ వనరులను దుర్వినియోగం చేయవద్దు, భవిష్యత్ తరాలకు సహజ వనరులను అందించాలి, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి అని ఆమె అన్నారు. I'm proud and happy
with the remarkable strides that women are making in the world of business. To all the women here today, you have stepped out of the shadows, overcoming challenges with the grit, resilience, and leadership. You are the symbols of courage and justice. With the access to education, financial support, and technology's advancement, women are not breaking barriers, they are redefining leadership with fiduciary duties, both professionally and personally gathering strength. With unwavering dedication, integrity, truth, and justice will always prevail for a better future. Women-led businesses fuel economic growth and inspire communities and foster cultural environment. The government support for the women entrepreneurs. The government has introduced numerous schemes to support women entrepreneurs, offering financial backing, essential resources, and these initiatives ensure that women have the tools they need to succeed the competitive world of business. I applaud each one of you who has stepped into the limelight, embracing leadership, taking risks, paving the way for రంగారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. మైలార్దేవ్పల్లిలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన జితేంద్ర అనే వ్యక్తి తన బైక్పై వెళ్తున్న క్రమంలో ఓ ముగ్గురు దొంగలు అటకాయించి అతని వద్ద నుంచి 20 లక్షలు దోపిడీ చేశారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. దుండగులు రాజస్థాన్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. पीछे से धक्का करके गिर जाने के बाद वो पता चला कि ये लोग पूरा राजस्थान से आए होंगे और ये XUV 300 व्हीकल ब्लैक कलर का व्हीकल में जा रहे थे. जब उनका रास्ता में कामारेड्डी और निर्मल पुलिस 4th రోజు మధ్యాహ్నము 2:30కి ఒక రాబరీ జరిగింది మన మైలార్దేవ్పల్లి లిమిట్స్లో రాఘవేంద్ర కాలనీలో. దీంట్లో జితేందర్ అని చెప్పి ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద ఒక 20 lakhs క్యాష్ తీసుకొని వెళ్తున్న టైంలో మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు అతను. అప్పుడు ఒక బ్లాక్ కార్తో వెనక నుంచి వచ్చి డాష్ కొట్టడం, అతను కింద పడిపోవటం, పడిపోయిన దగ్గర అతని దగ్గర నుంచి ఒక 20 lakhs క్యాష్ బ్యాగ్ స్నాచ్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది ఆ ఇన్ఫర్మేషన్ మీద సిసిఎస్ రాజేంద్ర నగర్, SOT రాజేంద్ర నగర్ టీం, తర్వాత మన లోకల్ పోలీసు, ఏసీపీ ఇన్స్పెక్టర్, నేను అందరం అక్కడ స్పాట్ విజిట్ చేయటం, ఒక 1-2 అవర్స్లో ఉన్న క్లూస్ అన్నిటిని కూడా వర్కౌట్ చేయడం జరిగింది. దాంట్లో మనకి క్లూస్ వచ్చే వరకు ఈ వెహికల్ ఆల్మోస్ట్ కామారెడ్డి దాటుతున్నప్పుడు కామారెడ్డి ఎస్పీ గారిని, తర్వాత నిర్మల్ చెక్ పోస్ట్ దగ్గర నిర్మల్ టీంని వీళ్ళందరినీ అలర్ట్ చేయడం జరిగింది. పోలీస్ ఆ చెక్ పోస్ట్ దగ్గర, ఆ టోల్ గేట్ దగ్గర ఉండటం ఇది గమనించిన వాళ్ళు యూటర్న్ తీసుకొని అక్కడ మన హైవే మీద నుంచి దింపేసి మహారాష్ట్ర బోర్డర్లో ఎంటర్ అయ్యి అక్కడ కార్ని అబాండన్ చేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. మనకి వచ్చిన క్లూస్ ప్రకారం వాళ్ళు రాజస్థాన్ సంబంధించిన వాళ్ళు అని అర్థమైన తర్వాత సిపి గారి దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఇక్కడున్న డిఐ, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టరు వీళ్ళందరూ కలిసి ఫ్లైట్లో రాజస్థాన్కి వెళ్ళి అక్కడ ఫతేపూర్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వీళ్ళు వచ్చే లోపల మన టీం అక్కడ ఉండి మళ్ళీ వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసి. ప్రమాద స్థలాన్ని శనివారం తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టన్నెల్ వద్దకు మళ్ళీ 2-3 రోజుల్లో వస్తాను, అప్పుడు మా ప్రోగ్రెస్ గురించి చెప్తాను. ఈ నెల 11న సీఎం స్థాయిలో సమీక్ష నిర్వహిస్తాం. అయితే సహాయక చర్యలు చేసే టీంకి కూడా లోపలికి వెళ్తే లైఫ్ రిస్క్ ఉంది, అందుకని కేరళ నుంచి కడవల్ డాగ్స్ తెచ్చాం, రేపు రోబోలను కూడా తెప్పిస్తామని అన్నారు. ఇంకో 2-3 రోజుల్లో నేను మరోసారి వచ్చినాక మరి ఈ ప్రోగ్రెస్ గురించి మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గురించి నేను మళ్ళీ 11th వస్తాను. ముఖ్యమంత్రి గారి స్థాయిలో మరి వారు ఇక్కడ రావడమా, హైదరాబాద్లో 11వ తారీఖు సమీక్ష ఉంటుంది. ఆ తర్వాత మేము ఒక ప్రకటన చేస్తాం. కేరళ నుంచి వచ్చిన ఈ
క్యాడవర్ డాగ్స్ 3 మరి శరీరాలు ఉండే చోట ఆ ఇండికేషన్ ఉంది. అక్కడ ఆ ఉత్తరకాశీ నుంచి వచ్చిన ర్యాట్ మైనర్స్ వాళ్ళు తవ్వుతున్నారు. బహుశా రేపటి వరకు తెలుస్తుంది. పరిహారం విషయాల్లో ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? తప్పనిసరిగా అంటే మేము వాళ్ళు ఇక లేరు అనే ఒక నిర్దిష్టమైన డెసిషన్కి వచ్చినప్పుడు మంచి స్థాయిలో కంపెన్సేషన్ ఇవ్వదు. కాబట్టి లోపల ఇంకొంచెం క్రిటికల్గానే ఉందంట కదా, ఆ కండలంతా కూడా క్రాక్స్ వచ్చినాయి. లోపలికి వెళ్ళే రెస్క్యూ టీమ్స్ జాగ్రత్త. అంటే 50 ఇప్పుడు 14 కిలోమీటర్ టనల్ ఇది. 13 కిలోమీటర్ల 950 మీటర్ల వరకు ఇప్పుడు అంతా క్లియర్గా ఉంది. చివరి 50 మీటర్లలో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ చేయడము, ఎవరైతే లోపల పోతారో వాళ్ళకు కూడా లైఫ్ రిస్క్ ఉందనేది ఇప్పుడు ఎక్స్పర్ట్ చెప్తున్న విషయం. అందుకోసమే రోబోస్ తెప్పించాము. రేపటి నుంచి రోబోస్ కూడా పనిచేస్తాయి. పల్నాడు జిల్లా ఈపూరు మండలంలో ఉన్న ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని శనివారం మండల వ్యవసాయ శాఖ అధికారి రామారావు తెలిపారు. మండలంలో భూమి ఉన్న ప్రతి రైతు తమ యూనిక్ ఐడి రిజిస్ట్రీ చేయించుకోవాలని సూచించారు. దీనివల్ల రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పథకాలు అర్హత సాధిస్తాయని తెలిపారు. అందువల్ల ప్రతి రైతు తప్పక రిజిస్ట్రీ చేయించుకోవాలని తెలిపారు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను మండల వ్యవసాయాధికారి ఈపూరు. నా పేరు రామినేని రామారావు. మనకి ఇప్పుడు ముఖ్యంగా చెప్పబోయే విషయం ఏంటంటే, రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ జరుగుతుందండి ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రంలో. తప్పనిసరిగా మీరు ప్రతి ఒక్క భూమి కలిగిన ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా ఖచ్చితంగా అక్కడ మీకు దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఈ రైతుల రిజిస్ట్రేషన్ వల్ల ముఖ్య ఉపయోగాలు ఏంటంటే, మనకి పీఎం కిసాన్ మోడీ గారు వేసే డబ్బులు కానీ, అలాగే అన్నదాత సుఖీభవ మన స్టేట్ గవర్నమెంట్ వేసే డబ్బులు కానీ, అలాగే పంట ఇన్సూరెన్స్ కానీ, అకాల వర్షాల వల్ల ఏదైనా నష్టపోయినా కానీ, ఈ అన్నిటికీ గవర్నమెంట్కి ఇచ్చే ప్రతి ఒక్క స్కీమ్కి ఈ రైతు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతుల రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలని తెలియజేస్తున్నాను. మీరు దగ్గరలో అందుబాటులో లేకపోతే రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించి ఓటీపీ ద్వారా అయినా కానీ ఖచ్చితంగా మీ రైతు సేవా కేంద్రం పరిధిలో ఉన్న పొలంలో ఉన్న వాటికి రైతుల రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగే ఈపూరు మండలంలో మొత్తం 8,109 మంది పీఎం కిసాన్ ఫార్మర్స్ ఉండగా, మనకి ఇప్పటి వరకు అయితే మేము రైతులు రిజిస్ట్రేషన్ చేసింది 4,789 మంది రైతుల రిజిస్ట్రేషన్ చేశాము. అందులో 3,057 మంది మాత్రమే పీఎం కిసాన్ రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా కూడా మనకి 5,052 రైతులు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది. కాబట్టి దయచేసి కూడా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు సంప్రదించి రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించి ఖచ్చితంగా రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగే సేవలు ఈ నెల 14వ తేదీ పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని జనసేన పార్టీ బాపట్ల జిల్లా సమన్వయకర్త మార్కండేయ బాబు పిలుపునిచ్చారు. శనివారం అద్దంకి పట్టణంలోని జనసేన కార్యాలయంలో జనసేన కార్యకర్తలతో వీర మహిళలతో సమావేశమయ్యారు. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలను సాలువాతో సత్కరించారు. ఈ రోజున జనసేన పార్టీ సంబంధించినటువంటి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగుపెడుతున్న దిశగా మార్చి 14వ తారీఖున మా అధ్యక్షులు పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. మరి ఈ పండుగ వాతావరణం సహజంగా క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ లాగా జన సైనికులకు ఇది మార్చి 14 అంటే మా పార్టీ పండుగ. ఈ పండుగకు అద్దంకి నియోజకవర్గం నుంచి బాపట్ల పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలో భాగమైన అద్దంకి నియోజకవర్గం నుంచి కూడా మరి జన సమీకరణ నిమిత్తం జన సైనికులకు ఉత్తేజపరిచే దిశగా మరి నేను పార్లమెంట్ సమన్వయకర్తగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క జన సైనికులు కూడా 5 మండలాల నుంచి పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డుల నుంచి కూడా మరి ముఖ్య కార్యకర్తలను సమీకరించుకొని
వారితో ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మరి మాతో పాటు ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మా వీర మహిళలను గౌరవించుకొని వారిని కూడా ఈ కార్యక్రమంలో సమాయత్తం అవ్వమని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ విపక్షాలు కూడా కలిసి ప్రయాణం చేసే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఇంకా స్థానిక సంస్థలు అనేక రకాలైన ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఇరు పార్టీలు కూడా ఒక సమన్వయంతో పనిచేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూచిపూడి గ్రామానికి ఫ్రెండ్లీ ఉమెన్స్ పంచాయతీ కింద అవార్డు రావడం సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శనివారం అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. టీడీపీ ఏర్పడిన తర్వాత మహిళలకు ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మహిళలకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆయన అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కూచిపూడి గ్రామంలో మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా అదృష్టంగా కూడా అనుకుంటా ఉన్నా. అనుకోకుండా రావడం జరిగింది. నిన్న సాయంత్రం స్థానిక పెద్దలు బ్రహ్మంగారు వీళ్ళందరూ ఫోన్ చేసి ఈ విధంగా కూచిపూడి గ్రామానికి ఫ్రెండ్లీ ఉమెన్ పంచాయతీ కింద అవార్డు వచ్చింది, ఐడెంటిఫై చేశారు, కార్యక్రమం జరుగుతుందండి, రావాలని చెప్పారు. నేను కూడా వీలు చూసుకొని వస్తానని చెప్పి మళ్ళా రాత్రి చెప్పాను వస్తాను. వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ పణమూర్తి శ్యామల గారు, ఎంపీటీసీ కూచిపూడి సుమలత గారు, ఎంపీడీఓ గారు శేషమామ గారు, అదేవిధంగా ఏపీఎం రాంబాబు గారు, డిపిఆర్సీ సిబ్బంది విజయ గారు, నిరంజన్ గారు, ఐసిడిఎస్ సూపర్వైజర్ జేఆర్ రమణమ్మ గారు, ఈఓపీఆర్డి రవిశంకర్ గారు, పంచాయతీ సెక్రటరీ తిరుమలరావు గారు. కొరిసపాడు మండలంలో ఈ నెల 17వ తేదీన 3 కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు జరుగుతాయని ఎంఈఓ పున్నయ్య శనివారం నాడు తెలిపారు. మొత్తం 460 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాలలో కరెంటు, మంచినీటి సౌకర్యం, బల్లలు ఏర్పాటుపై తగు చర్యలు తీసుకున్నట్లు పున్నయ్య తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలని ఆయన సూచించారు. నమస్తే, నేను ఎంఈఓ కొరిసపాడు మండలం, బాపట్ల జిల్లా. ఈ నెల 17వ తారీఖు నుండి 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మండలంలో 3 సెంటర్లో జరుగుతాయి. జడ్పీహెచ్ఎస్ రావినతల, జడ్పీహెచ్ఎస్ మేదరమిట్ల, సెంట్ ఆర్నాల్డ్ స్కూల్ మేదరమిట్ల 3 సెంటర్లో కలిపి మొత్తం 460 మంది విద్యార్థులు ఇక్కడ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పరిశీలించడం జరిగింది. కరెంటు, వాటర్ ఫెసిలిటీ, అలాగే పిల్లలందరూ బల్లల మీద కూర్చొని రాయటానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా సౌకర్యవంతంగా పిల్లలు కూర్చోవడానికి ఏర్పాట్లు చేసాం. తల్లిదండ్రుల విషయాన్ని గమనించండి. ఎగ్జామ్స్ సమయంలో పిల్లలందరినీ ఎగ్జామ్స్కి 1 గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి చేర్చే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తాము. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరగడానికి తల్లిదండ్రులు అలాగే పాఠశాలలు సహకరించాలని మనం చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగ తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.